రమణాశ్రమ లేఖలు 79వ లేఖ ఓంకారము అక్షరము జనవరి 24, 1947. ఈ మధ్య ఒక రోజు సాయంత్రం 5ంటికి ఆశ్రమం నుండి ఇంటికి వస్తూ ఉంటే టౌన్కు పోతున్న యువకులిద్దరూ ఇలా చెప్పుకుంటున్నారు. ఆ రమణ మహర్షిని ఓంకారం దాటిన వెనక ఏముంటుందని గట్టిగా అడిగేశాను. బదులు చెప్పలేక కళ్ళు మూసుకుని నిద్రపోయినాడురా, అదొక వేషం అన్నాడొకడు. ముందు గురునిందకు రోషం వచ్చిన వారి అవివేకతకు నవ్వుకొని నిదానంగానే, అయ్యా పెద్దలను ఎందుకలా నిరసిస్తారు? అసలు ఓంకారం అంటే ఏమో తెలుసునా మనకు? అది దాటిన వెనక ఏమున్నది అని అడగడానికి అన్నాను. తెలియకనే కదా అడిగింది, బదులు చెప్పరాదు అన్నాడతడు. అవసరపడవద్దు బాబు, నిదానించి మళ్ళీ వారినే అడిగితే తెలుస్తుంది అన్నారు. నాటికి వెళ్ళి మన్నాడు హాల్లో హాజరయ్యారు. ఉన్నట్లుండి వేరొకరు, స్వామి అకార ఉకార మకారములనే ఓంకారం అంటారే, ఆ మూడింటి తాత్పర్యం ఏమిటి? ఓంకార స్వరూపం అనగా ఏమి అని భగవానుని అడిగారు. ఓంకారమే బ్రహ్మం. ఆ బ్రహ్మం నామరూపరహితమైన కేవల సత్తా మాత్రం. దానికే ఓంకారమని పేరు. అకార ఉకార మకారాలలో సత్ చిత్ ఆనందములలో ఏ మూడో ఒక మూడు చేరితే బ్రహ్మం అనుకోండి. అవాజ్ఞానస గోచరం అనుభవైక వైద్యం అయిన ఆ ఓంకార స్వరూపం ఇటువంటిది అని మాటలతో ఎట్లా చెప్పగలం అన్నారు భగవాన్. దానితో నిన్న అడిగిన యువకులకు అప్పుడు అడిగిన వారికి ఒకేసారి జవాబు వచ్చింది. కొందరిలాగే అక్షర స్వరూపం అంటే ఏమిటి, ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా తెలుసుకోవటం అని అప్పుడప్పుడు భగవాన్ని అడిగి ఉన్నారు. అక్షరం పరబ్రహ్మం అన్న గీతావాక్యానుసారం అన్నిటికీ పరమైనది, ఎప్పుడూ స్థిరముగా ఉండేది ఏదో అదే అక్షర స్వరూపం. క్షరరహితమైనదే అక్షరం. ఏ విధంగా తెలుసుకోగలం అంటే అది తానుగా ఉండుటే గాని వేరే మార్గం ఏమున్నది? అది వేరు తాను వేరు అయితే కదా తెలుసుకోవటం. ఉన్నది ఒకటే వస్తువు, అదే సత్. ఆ సత్తే తాను. తనకన్నా అన్యం ఏమీ లేదు. తానెవరో విచారించి తెలుసుకొని తానుగా నిలుచుంటే సరియైన పద్ధతి అని భగవాన్ వారికి సమాధానమిచ్చి ఉన్నారు.